హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈ సప్తశక్తి సంగమం కార్యక్రమంలో భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు, అలాగే మరికొంతమంది మహిళా మూర్తులు, మాతృమూర్తులు, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారండి. మరైతే ఈ కార్యక్రమంలో మరెన్నో నాకు తెలియని కొత్త విషయాలనైతే నేను తెలుసుకున్నాను. అలాగే మన ఇంట్లో మనం ఎలా ఉండాలి, మన పిల్లలతో ఎలా ఉండాలి, మన కుటుంబానికి మనం ఏం చేయగలం అన్నది కూడా ఈ యొక్క కార్యక్రమంలో తెలుసుకున్నానండి. ఇంకా చెప్పాలంటే సమాజానికి మనం ఏం చేయగలం, మన వంతుగా ఉడతా భర్తీగా మనం ఎంతో కొంత దేశం కోసం సేవ చేయాలి. ఇప్పటి వరకు కూడా చాలామంది ఈ రోజుల్లో ఉద్యోగం చేసే మహిళలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కాస్త ఖాళీ ఉండదు. కానీ మనలా ఇంట్లో ఉండే గృహిణులు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు. అటువంటి వాళ్ళం ఏదో ఇంటి పని, వంట పని అన్నీ చేసుకొని కాస్త టైం దొరికితే హమ్మయ్య పని అయిపోయింది కదా అనేసి టీవీ పెట్టుకొని సీరియళ్ళు చూస్తూ, సినిమాలు చూస్తూ, అలాగే వాటికి మనం అట్రాక్ట్ అయిపోతున్నామే తప్ప ఇంకా మనం ఏం చేయాలన్నది అవగాహన లేకుండా పోతుంది. కానీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎంతో చక్కగా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మరికొంతమంది కొత్త స్నేహితులు మనకి పరిచయాలు అవుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. అలాగే సమాజానికి మనం ఎంతో కొంత సాయం చేయగలం. మరి మీరేమంటారు? అలాగే ఈ కార్యక్రమంలో చక్కగా పచ్చటి వాతావరణంలో మంచి కమ్మటి విందు భోజనం కూడా పెట్టారండి వీరు. అయితే అందరం కూడా ఈ రోజుల్లో బఫే సిస్టమ్ వచ్చేసి ప్లేట్లు నించొని తినడం అలవాటు పడిపోయాం. కానీ ఇలా చక్కగా కుర్చీ వేసి అరిటాకులో భోజనం కమ్మగా పెట్టేసరికి ఆ అరిటాకుకున్న ఔషధ గుణాలన్నీ కూడా మనకి వెళ్తాయి. దానివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మరి ఇటువంటి విందు భోజనం వీరందరి మధ్య కూడా కలిసి తినడం అనేది ఎంతో కొంత అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. మీరేమంటారు? మరి మీకు నా వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ సారి నా ఛానల్ చూసే వాళ్ళైతే పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి. మరికొంతమందికి వీడియో చేరుకుంటుంది.